వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనివార్యం కానుంది. ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు మరణ వార్త తెలిసిన విషయమే. సో 6 నెలల లోపు ఈ ఎన్నికలు నిర్వహించాలి. సో మరి జూబ్లీహిల్స్ లో దాదాపుగా ఇప్పటికి, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇది రెండో ఉప ఎన్నిక అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొదటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. మరి రెండో ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అండ్ క్యాండిడేట్స్ ఎవరు ఉండొచ్చు అనేది చూసుకున్నట్టయితే గతంలో సెకండ్ ప్లేస్ వచ్చి కేవలం 16,000 ఓట్లతో ఓడిపోయారు అజరుద్దీన్. సో అజరుద్దీన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పీజేఆర్ కూతురు విజయరెడ్డి పేరు. సో విజయరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. సో ఇక్కడ విజయరెడ్డి పేరు ఎందుకు వినిపిస్తుంది? విజయరెడ్డి ఆల్రెడీ ఖైరతాబాద్ నుంచి కూడా టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ ఓడిపోయారు. మరి ఖైరతాబాద్ నుంచి అంటే ఖైరతాబాద్ నియోజకవర్గం వాళ్ళని ఇక్కడ జూబ్లీహిల్స్ తీసుకొస్తారా అంటే, ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సగం ఖైరతాబాద్ అలాగే జూబ్లీహిల్స్ దగ్గరనే ఉండడం, తర్వాత ఇక్కడ పీజేఆర్ అభిమానులు దాదాపు ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే పీజేఆర్ ఫోటోలు ఉంటాయి. సో పీజేఆర్ ని దేవుళ్ళ లెక్కన చూస్తారు. ఇప్పటికీ చాలా వారికి ఇంట్లో పీజీఆర్ ఫోటోలు ఉండడం, తర్వాత దాదాపుగా ఒక 20,000 నుంచి 30,000 ఓట్ల వరకు పీజీఆర్ అభిమానులు, పీజీఆర్ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా కూడా అంతో ఇంత ఓట్ బ్యాంక్ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇంకా పీజీఆర్ కూతురు కాబట్టి విజయరెడ్డిని, ఒక మహిళని కూడా ఆదరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా విజయరెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారు. తర్వాత ఫిరోజ్ ఖాన్ పేరు కూడా ప్రధానంగా ఈ లిస్ట్ లో ఉంది. ఇంకోటి మరొక పేరు చూసుకున్నట్లయితే కుసుమ కుమార్ పేరు కూడా ఈ లిస్ట్ లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇటు కాంగ్రెస్ అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ అనుకోవచ్చా, లేకపోతే బీఆర్ఎస్ అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.